మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పైన ప్రభుత్వము ఎంక్వైరీని చేయడం అనేది జరుగుతుంది. దీని గురించి ఒక 2 రోజుల క్రితము పూర్తి వివరాలతోటి ఒక వీడియో చేసి మీకు అందించడం అనేది జరిగింది. ఆ వీడియోను చాలా మంది వీక్షించడం అనేది జరిగింది. అది చూసినటువంటి చాలా మంది ఈ ఎంక్వైరీ గురించి చాలా డౌట్స్ ను వ్యక్తీకరించడం అనేది జరుగుతుంది. కొంతమంది సార్ ఈ ఎంక్వైరీ అనేది మొబైల్ యాప్ ద్వారా జరుగుతుంది అని చెప్పారు. ఆ యాప్ మాకు అందుబాటులో ఉంటుందా, మేము డౌన్లోడ్ చేసుకోవచ్చా, ఎంక్వైరీని మేమే స్వయంగా చేసుకోవచ్చా అని కొంతమంది అడగడం అనేది జరుగుతుంది. మరికొంతమంది సార్ జిహెచ్ఎంసిలో ఈ ఎంక్వైరీని ఎవరు చేస్తారు, ఇతర మున్సిపాలిటీల్లో ఎవరు ఈ ఎంక్వైరీని చేస్తారు తెలియజేయగలరు అని మరికొంతమంది, ఇక్కడ పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి వృద్ధుల మరియు నడవలేని దివ్యాంగుల పరిస్థితి ఏమిటి తెలియజేయండి అని మరికొంతమంది, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినటువంటి పెన్షన్దారులు ఎక్కడ ఈ ఎంక్వైరీలో పాల్గొనాలి అని చాలా మంది డౌట్స్ను వ్యక్తీకరించడం అనేది జరిగింది. వీరందరికీ కూడా ఈ వీడియో ద్వారా వారి డౌట్లకు సమాధానాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చివరిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి వారు, మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు తప్పనిసరిగా దయచేసి అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే వస్తున్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి కానివ్వండి, కొత్త పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ సర్కార్ నుంచి వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను, ఆ కొత్త సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే మీరేం చేయాలి? అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితేనే మా వీడియోలు మీ మొబైల్లో వస్తాయి. ఓకే, ఇక విషయాల్లోకి వస్తాను. ఇక్కడ ఆసరా పెన్షన్ల పైన ఎంక్వైరీని ఎందుకు జరిపిస్తుంది సర్కార్ అంటే ఒకటే కారణం, ఈ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు జీవించి ఉన్నారా, మరణించారా అని తెలుసుకోవడానికే ఈ ఎంక్వైరీని జరిపిస్తున్నారు. అంటే పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు సచ్చారా బతికారా అని తెలుసుకోవడం అన్నమాట. అంటే ఎందుకు సార్ సచ్చారా బతికారా అని తెలుసుకుంటున్నారు అంటే, ఇప్పటి వరకు చనిపోయినటువంటి వారి పేరు పైన కూడా కొంతమంది లంగలు లపంగులు పెన్షన్లు పొంది ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడం వల్ల చనిపోయినటువంటి వారి పెన్షన్లను తొలగించడానికే ఈ ఎంక్వైరీ చేపడుతున్నాము అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇక ఈ ఎంక్వైరీని ఏ విధంగా చేస్తారు అంటే, ఎఫ్ఆర్ఎస్ ద్వారా ఈ ఎంక్వైరీని చేయడం అనేది జరుగుతుంది. ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ను రూపొందించడం అనేది జరిగింది. ఫేస్ రికగ్నిషన్ ద్వారా, ముఖ గుర్తింపు ద్వారా ఈ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. దీనికోసము ప్రత్యేకమైనటువంటి యాప్ను సర్కార్ రూపొందించడం అనేది జరిగింది. ఇక్కడ కొంతమంది అడిగారని చెప్పారు కదా సార్, యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చా, డౌన్లోడ్ అవుతుందా, అది అందుబాటులో లేదు అని. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది పబ్లిక్ డొమైన్లో లేనటువంటి యాప్, అందరికీ అందుబాటులో ఉండదు. సర్కార్ ఆధీనంలో, ప్రభుత్వ ఆధీనంలోనే ఈ యాప్ అనేది ఉంటుంది. మీకు డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఉండదు, అందరికీ అందుబాటులో ఉండదు. ఇది గవర్నమెంట్, ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వం గుర్తించబడినటువంటి అధికారులకు మాత్రమే ఈ యాప్ ఓపెన్ అవుతుంది. ఆ యాప్ ద్వారానే ఇక్కడ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, అందరికీ అందుబాటులో ఉండదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ ఎంక్వైరీని ఎవరు చేస్తారు అంటే, గత వీడియోలో కూడా మీకు తెలియజేశాను, గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఉంటారు కదా, గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామీణ ప్రాంతాల్లో చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు చేయడం అనేది జరుగుతుంది. జిహెచ్ఎంసి హైదరాబాద్ ప్రాంతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఈ ఎంక్వైరీని చేయడం అనేది జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి కూడా మీరు డౌట్ను వ్యక్తీకరించారు. అయితే చేయూత పెన్షన్ పోర్టల్లో ప్రత్యేక లాగిన్ ద్వారా ఈ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఈ పెన్షన్దారుల వివరాలన్నీ నిక్షిప్తం చేయడం అనేది జరుగుతుంది. కొంతమందికి వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే, సార్ ఇప్పటికే పెన్షన్లను ఫేస్ రికగ్నిషన్ ద్వారా తీసుకుంటున్నాం కదా, మళ్ళీ ఫేస్ రికగ్నిషన్ ద్వారా
ఈ ఎంక్వైరీ చేయడం ఏంటి? ప్రతి నెల మా ఫేస్ను రికగ్నిషన్ చేసే పెన్షన్లు ఇస్తున్నారు కదా, మళ్ళీ ఇదేంటి ఫేస్ రికగ్నిషన్ ద్వారానే మళ్ళీ ఈ ఎంక్వైరీ అంటున్నారు. ఇదెక్కడి చిత్రము అని చాలామంది డౌట్స్ను వ్యక్తీకరిస్తున్నారు. వీరికి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి నెల పెన్షన్లు ఫేస్ రికగ్నిషన్ ద్వారా తీసుకోవడం వేరు. కానీ ఇప్పుడు జరిగే ఎంక్వైరీ అనేది చేయుత పెన్షన్ పోర్టల్లో స్పెషల్ లాగిన్ ద్వారా జరగడం అనేది జరుగుతుంది. స్పెషల్ లాగిన్లో నిక్షిప్తం చేయడం అనేది జరుగుతుంది. ప్రతి నెల చేయుత పెన్షన్ పోర్టల్లో స్పెషల్ లాగిన్లో జరగదు. కానీ ఇప్పుడు చేయుత పోర్టల్ స్పెషల్ లాగిన్లో ఈ ఎంక్వైరీని నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత గ్రామ పంచాయతీల్లో, పంచాయతీ కార్యాలయాల్లో మరియు వివిధ వార్డుల్లో, వార్డు కార్యాలయాల్లో ఈ ఎంక్వైరీని నిర్వహించాలి అని గైడ్లైన్స్లో పేర్కొనడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ ఎంక్వైరీ జరిగే సందర్భంలో ఇక్కడ మొబైల్ నెట్వర్క్ అనేది సఫిషియెంట్గా ఉండాలి, ఎక్కడ అంతరాయం అనేది కలగకుండా ఉండాలి, మరియు లైట్ ఫోకస్ అనేది కూడా బాగా ఉండాలి. ఇక్కడ చీకటి ప్రాంతంలో ఈ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ రికగ్నిషన్ జరిగే సందర్భంలో ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ నెట్వర్క్ లేకున్నా కానీ ఇబ్బంది వస్తుంది, లైటింగ్ సరిగా లేకున్నా కానీ ఇబ్బంది అనేది వస్తుంది. కాబట్టి లైటింగ్ నెట్వర్క్ సరిగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో కానివ్వండి, వార్డు కార్యాలయాల్లో కానివ్వండి ఈ ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి ఈ గైడ్లైన్స్లో పేర్కొనడం అనేది జరిగింది. ఇక మంచానికే పరిమితమైనటువంటి వృద్ధుల పరిస్థితి ఏంటి? నడవలేని దివ్యాంగుల పరిస్థితి ఏంటి? వీరు వార్డు కార్యాలయాలకు, గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వెళ్ళలేరు కదా, డోర్ టు డోర్ ఎంక్వైరీ అని చెప్పారు కదా. ఇక్కడ మంచానికి పరిమితమైనటువంటి వారు, దివ్యాంగుల పరిస్థితి ఏమిటి అని చాలా మంది కూడా అడగడం అనేది జరుగుతుంది. వీరికి తెలియజేసేది ఏంటి అంటే, మంచానికి పరిమితమైనటువంటి వృద్ధులకు కానివ్వండి, నడవలేని వృద్ధులకు కానివ్వండి, కాళ్ళు చేతులు వైకల్యం కలిగినటువంటి దివ్యాంగులకు కానివ్వండి, చూపు లేని దివ్యాంగులకు కానివ్వండి, వారు గ్రామ పంచాయతీలకు కానివ్వండి, వార్డు కార్యాలయాలకు కానివ్వండి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇక్కడ ఎంక్వైరీ సిబ్బందే వారి ఇంటికి వచ్చి ఎంక్వైరీని చేయడం అనేది జరుగుతుంది. నో టెన్షన్, మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. మీ ఇంటికే వచ్చి ఎంక్వైరీ చేసి మీ ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఎంక్వైరీని పూర్తి చేయడం అనేది జరుగుతుంది. మరికొందరు ఏం అడుగుతున్నారు అంటే, సార్ ఎఫ్ఆర్ఎస్ ద్వారా, ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఇక్కడ ఈ ఎంక్వైరీ సాధ్యం కాకపోతే, మా ఫేస్ రాకపోతే మరి మా పెన్షన్ తీసేస్తారా అని కొంతమంది అడుగుతున్నారు. వీరికి తెలియజేసేది ఏంటంటే, ఎఫ్ఆర్ఎస్ ద్వారా, ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తించబడినటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఫేస్ అనేది ఆ యాప్లో గుర్తించబడినట్టయితే వారికి మరొక ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. వారి యొక్క వేలి ముద్రలను తీసుకొని ఈ ఎంక్వైరీ చేయాలి అని గైడ్లైన్స్లో పేర్కొన్నారు. ఫేస్ రికగ్నిషన్ రాకున్నా కానీ వేలి ముద్రల ద్వారా ఈ ఎంక్వైరీ జరుగుతుంది. నో టెన్షన్. మరికొందరు ఏమడుగుతున్నారు అంటే, సార్ ఫేస్ రికగ్నిషన్ ద్వారా కూడా జరగలేదు, ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా జరగలేదు, మా పెన్షన్ తీసేస్తారా, కట్ చేస్తారా అని మరికొంతమంది. వీరికి తెలియజేసేది ఏంటి అంటే, ఎఫ్ఆర్ఎస్ ద్వారా, ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఎంక్వైరీ సాధ్యం కాకపోయినా, ఫింగర్ ప్రింట్ ద్వారా ఎంక్వైరీ సాధ్యం కాకపోయినా కానీ అక్కడకు వచ్చే ఎంక్వైరీ అధికారులు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని కూడా ఈ గైడ్లైన్స్ లో పేర్కొనడం అనేది జరిగింది. ఫేస్ రికగ్నిషన్ ద్వారా అయినా, ఫింగర్ ప్రింట్ ద్వారా అయినా మీ ముఖం గుర్తించబడినట్టయితే అక్కడికి వచ్చే అధికారులు స్పెషల్గా చర్యలు తీసుకొని మీ పెన్షన్ను కాపాడడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఇక మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా కానీ ఈ ఎంక్వైరీ చేసుకోవచ్చు అని కూడా ఈ గైడ్లైన్స్లో పేర్కొనడం అనేది జరిగింది. ఇదే చాలా ముఖ్యమైనది. చాలా మంది కోరుకుంటున్నది కూడా ఇదే. మేము వలస వెళ్ళాము, హైదరాబాద్లో ఉంటున్నాము, ఇతర జిల్లాల్లో ఉంటున్నాము, ఇతర ప్రాంతాల్లో ఉంటున్నాము, ఎంక్వైరీ కోసము మా సొంత గ్రామం రావాలా అని అడుగుతున్నారు. అలాంటి ఈ అవసరం అనేది రాదు. ఇక్కడ ఈ మొబైల్ యాప్ ద్వారా ఈ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఎక్కడైనా కానీ ఈ ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీరు దీంట్లో నమోదు చేసుకోవచ్చు. పోర్టబిలిటీ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది అని కూడా ఈ గైడ్లైన్స్లో పేర్కొనడం అనేది జరిగింది.
ఇక్కడ నల్గొండ జిల్లా వాళ్ళు కానివ్వండి, వరంగల్ జిల్లా వాళ్ళు కానివ్వండి, కరీంనగర్ జిల్లా వాళ్ళు కానివ్వండి, మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు కానివ్వండి, వీరు బతుకు తెరువు కోసము వృద్ధులైన, వితంతువులైన, ఒంటరి మహిళలైన, దివ్యాంగులైన హైదరాబాద్ ప్రాంతంలో ఉంటున్నట్టయితే మీరు తిరిగి మీ సొంత జిల్లాకు వచ్చి, మీ సొంత గ్రామానికి వచ్చి ఈ ఎంక్వైరీలు పాల్గొనవలసినటువంటి అవసరము లేదు. మీరు ఉంటున్నటువంటి ప్రాంతంలోనే అక్కడ బిల్ కలెక్టర్లు కానివ్వండి, వార్డు ఆఫీసర్లు కానివ్వండి, ఇతర ఎంక్వైరీ అధికారులను మీరు కలిసినట్లయితే, మీ ఆధార్ కార్డు నెంబర్ వాళ్ళకు ఇచ్చినట్లయితే మీ యొక్క పెన్షన్ స్టేటస్లోకి వెళ్ళి ఈ ఎంక్వైరీని పూర్తి చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయాలి అని చెప్పేసి పోర్టబిలిటీ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించడం అనేది జరిగింది. ఎక్కడ ఇప్పుడు ఉంటున్నారో అక్కడనే మీరు ఈ పెన్షన్ ఎంక్వైరీని చేసుకోండి. ఇక మరికొంతమందికి వస్తున్నటువంటి డౌట్ ఏంటి అంటే, సార్ మేము ఈ ఎంక్వైరీలో పాల్గొనలేకపోయాము, నెల రోజుల టైం అయిపోయింది, మేమేం చేయాలి అంటే, దీనికి కూడా ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నది ఏంటంటే, ఏ ఒక్కరిని కూడా మినహాయించకుండా పెన్షన్ తీసుకుంటున్నటువంటి 43 లక్షల మందిని ఈ ఎంక్వైరీ చేయాలని, ఏ ఒక్కరు కూడా మిస్ కావద్దు అని చెప్పేసి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. ఈ టైం లిమిట్ దాటిపోయిన తర్వాత కూడా, వచ్చే నెల 15వ తారీఖు దాటిన తర్వాత కూడా ఎవరైనా మిగిలి ఉన్నట్లయితే, ఎంక్వైరీ చేసుకున్నట్లయితే ప్రభుత్వ కార్యాలయాల్లో వారిని ఎంక్వైరీ చేయాలి అని కూడా ఈ గైడ్లైన్స్ లో పేర్కొనడం అనేది జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలు అంటే గ్రామీణ ప్రాంతాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో, మున్సిపాలిటీలోని మున్సిపల్ కార్యాలయాల్లో ఎవరైనా మిగిలిపోతే ఆయా కార్యాలయాల్లో వీరి పెన్షన్ ఎంక్వైరీ పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం మార్గదర్శకాలలో పేర్కొనడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పెన్షన్ల ఎంక్వైరీకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అవి ప్రజలకు ఉపయోగకరమైనటువంటివి అయితే, ఇంకా చాలా మందికి ఇవే డౌట్స్ ఉంటాయి అని అంతర్నేత్రకు అనిపించినట్లయితే, అందులో ప్రజా ప్రయోజనార్థం ఉన్నట్టయితే దానిపైన ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోను రూపొందించి మీ అందరికీ తెలియజేయడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.